ఏమిటి అటెండర్ ఉండాలి, నీకు ఆధార్ కార్డు ఉండాలి అని అన్నారు. మస్తు వర్షం, నిన్ను లేపిటలు లేరు, నేను లేచేటట్లేదు. 2 రోజులు ఇక్కడ గేటు ముందు వేస్తే తడిసాను పూర్తిగా. సిపిఆర్లు ఉంటారు కదా ఊడ్చేవాళ్ళు, పోలీసులకు ఇంటిమేషన్ ఇచ్చారు. ఇది మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రి. ప్రాణాలు కాపాడే ఆసుపత్రిలోనే ఒక నిస్సహాయ రోగి పట్ల అమానుషంగా వ్యవహరించారు సిబ్బంది. చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన వి రవి అనే వ్యక్తి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ 3 రోజుల క్రితం ఇక్కడికి వచ్చారు. ఆయన వెంట తోడుగా ఎవరూ లేకపోవడం ఒక కారణం కాగా, ఆధార్ కార్డు లేకపోవడం ప్రధాన అడ్డంకిగా మారింది వైద్య సిబ్బందికి. ఆధార్ కార్డు లేదనే నెపంతో అత్యవసర చికిత్స అవసరమైన ఆ రోగిని ఆసుపత్రిలో చేర్చుకోవడానికి నిరాకరించారు సిబ్బంది. దీంతో వైద్యం దొరుకుతుందనే చిన్న ఆశతో ఆసుపత్రి ఆవరణలోనే రవి 2 రోజుల పాటు పడిగాపులు కాశాడు. ఆకలి, నిరీక్షణ, జబ్బు తీవ్రతతో ఆయన పూర్తిగా నీరసించి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. రోగి కదలికలు లేకపోవడంతో అతడు మృతి చెందాడనే అనుమానంతో ఆసుపత్రి సిబ్బంది కనీసం మరోసారి పరీక్షించకుండా ప్రాణం ఉన్న రోగిని తీసుకువెళ్లి ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. ప్రాణం ఉన్న వ్యక్తిని శవాల గదిలో ఉంచిన ఈ దారుణ చర్య వైద్య విధుల్లోని నిర్లక్ష్యాన్ని, బాధ్యతారాహిత్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. మరుసటి రోజు మార్చురీని శుభ్రం చేయడానికి వచ్చిన స్వీపర్ల వల్ల ఈ దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. మార్చురీలో ఉన్న ఆ రోగిలో కదలికలను గుర్తించిన ఆ స్వీపర్లు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు ఆసుపత్రికి చేరుకుని మార్చురీలో ఉన్న రవిని బయటకు తీసి చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయిస్తున్నారు. ప్రాణదాతలు ఉండాల్సిన చోట ప్రాణాలు తీసేంత నిర్లక్ష్యం చోటు చేసుకుంది. ఒక 1 నెల రోజులు అవుతుంది, నా తొంటి పడిపోయి లేస్తలేదు, కాళ్ళు లేస్తలేదు అని అడ్మిట్ అయ్యామని 7 రోజుల క్రితం హాస్పిటల్కి వచ్చిన. వస్తే ఏమిటి అటెండర్ ఉండాలి, నీకు ఆధార్ కార్డు ఉండాలి అని అన్నారు. అంటే ఆధార్ కార్డు లేదు నా దగ్గర, అటెండర్ ఉన్నాయన్నట్టు మనుషులే, నాకు ఎవరు లేరు అని చెప్పేసి నేను పోయి క్యాంటీన్లో పడుకుంటున్నా, భోజనం దాంట్లో. అలా పడుకుంటా ఉంటే 3 రోజుల తర్వాత నాకు ఏమవుతుందంటే ఈ కిడ్నీలు లేవట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా ప్యాంట్లోనే పడిపోతుంది మూత్రం. అయితే 2 రోజులు అలా పోసుకునేసరికి స్మెల్ వస్తుందని చెప్పేసి వాళ్ళు క్యాంటీన్ వాళ్ళు నన్ను తీసి అక్కడ మార్చురీ గేట్ ముందు వేశారు. వేసిన రోజు నైటు మస్తు వర్షం, నన్ను లేపిటలు లేరు, నేను లేచేటట్లేదు. ఆ వర్షాన్ని కట్టిన తడిసిన తర్వాత తెల్లారి మళ్ళీ ఇక్కడికి వచ్చిన క్యాంటీన్ కాడికి. మళ్ళీ వస్తే మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వేశారు. అక్కడ వేసి నైటు నన్ను ఎన్ని గంటలకు తీసుకెళ్ళి లోపల వేసారో తెలియదు, మార్చురీ దాంట్లో లోపల వేశారు. లేదు ఒక నైటే, ఆ నైట్ అయ్యాగానే సిపిఆర్లు ఉంటారు కదా ఊడ్చేవాళ్ళు, వాళ్ళు చూసి పోలీసులకు ఇంటిమేషన్ ఇచ్చారు. లోపల ఆఫీస్ రూమ్ ఉందా అండి, దాని అవతల రూమ్ లాస్ట్ రూమ్లో వేశారు. తెలియదు ఇక నాకు, చనిపోయిన కింద లెక్క అన్నట్టే కదండి. 2 రోజులు ఇక్కడ గేటు ముందు వేస్తే తడిసాను పూర్తిగా, లేచేటట్లేదు కాబట్టి ఎవరు లేపిల్లలు లేరు. నైట్ మొత్తం వర్షం, ఆ వర్షాన్ని కట్టినే తడుచుకుంటున్నా. మా మీదకి వస్తుందేమో అని చెప్పేసి క్యాంటీన్ అతను వాళ్ళు ఉన్నారు కదా, క్యాంటీన్ వాళ్ళు నన్ను వేసిన వాళ్ళు తీసుకుని వాళ్ళు లోపల వేశారు. నాకు తెలిసి అనుకుంటాను కదా, 2 రోజులు తడుస్తూ ఉంటే చూసింది మళ్ళీ క్యాంటీన్ వాళ్ళే చూసారు కూడా ముట్టుకోలేదు. తర్వాత లేదు, ఇప్పుడు ఇంతకుముందే అడ్మిట్ అయినా బాటిల్ పెట్టారు. పోలీసులు వచ్చారు, పోలీసులు వచ్చి రాసుకున్నారు, వాళ్ళు తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. ఏమిటి అటెండర్ ఉండాలి, నీకు ఆధార్ కార్డు ఉండాలి అని అన్నారు.
మస్తు వర్షం, నిన్ను లేపేటోళ్ళు లేరు, నేను లేచేటట్లేదు. 2 రోజులు ఇక్కడ గేట్ ముందు వేస్తే తడిసాను పూర్తిగా. సిపిఆర్లు ఉంటారు కదా ఊడ్చేవాళ్ళు, పోలీసులకు ఇంటిమేషన్ ఇచ్చారు. ఇంత అమానుషమైన తతంగం జరుగుతున్నా ఆస్పత్రి ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోకపోవడం శోచనీయం. ఆధార్ కార్డు కంటే ఒక మనిషి ప్రాణం విలువ తక్కువైందా? వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన నిస్సహాయ రోగి పట్ల సిబ్బంది వ్యవహరించిన తీరు మానవత్వాన్ని మంటగలిపిందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఏమిటి అటెండర్ ఉండాలి, నీకు ఆధార్ కార్డు ఉండాలి అని అన్నారు. మస్తు వర్షం, నిన్ను లేపేటోళ్ళు లేరు, నేను లేచేటట్లేదు. 2 రోజులు ఇక్కడ గేట్ ముందు వేస్తే తడిసాను పూర్తిగా. సిపిఆర్లు ఉంటారు కదా ఊడ్చేవాళ్ళు, పోలీసులకు ఇంటిమేషన్ ఇచ్చారు.